సనాతన ధర్మ పరిరక్షణ మీదన అడ్డదిడ్డమైనటువంటి కామెంట్లు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వేరే మతాల మీద మీరు ఇలాంటి కామెంట్లు చేయగలరా? అసలు ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం? ఇక్కడ ఎందుకు మాట్లాడతారని, ఎందుకు జోక్యం చేసుకుంటారంటూ నిలదీసినటువంటి పవన్ కళ్యాణ్ మాటలు ఒక్కసారి ముందు విందాం. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? ఈ అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ when it comes to secularism, Prakash Raj garu, it is a two-way, not one-way. I have extreme respect for you. You know that. Secularism is always two-way, it is not one-way. హిందువుల మీద దాడి జరిగినప్పుడల్లా వచ్చి మాట్లాడటం తప్ప. ఇది దీంతో ప్రకాష్ రాజ్ అర్జెంటుగా స్పందించారు. 30వ తారీఖున వస్తాను, నేను మాట్లాడిన దాన్ని తప్పుగా ఆలోచించారు, తప్పుగా మాట్లాడారు, దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా ఏది నేను వచ్చిన తర్వాత ప్రస్తుతం విదేశీ టూర్లో ఉన్నాను, 30వ తారీఖు వచ్చి మాట్లాడతాను అంటూ తాజాగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంట్లో నా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నటువంటి వాదాన్ని వినిపిస్తున్నారు. ఆయన పూర్తి ఎక్స్ప్లెనేషన్ వచ్చాక ఇస్తానని చెప్తున్నారు. ఆయన ఏమన్నారు విందాం. పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పింది ఏంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది ప్రకాష్ రాజ్ ఏమో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను మాట్లాడిన దాన్ని అట్లాగా నేను అనలేదు, కావాలంటే ఒకసారి ట్వీట్ చూడండి, ట్వీట్ వినండి అని చెప్తున్నారు.